ఎలక్షన్ మధ్య ఎక్కువ జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నమాట. కరెక్ట్ గా ఓకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి వచ్చి నిజంగా చెప్పాలంటే తెలుగుదేశానికి ఇది ఒక బ్రహ్మాస్త్రంలా వచ్చిందనమాట. చంద్రబాబు గారు కూడా చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు, రెండో సంతకం నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెడతానని. అంటే ఇది నేను చాలా మంది చెప్పేది ఏంటంటే ఇది నీతి ఆయోగ్ రికమెండేషన్, సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, రేపొద్దున చంద్రబాబు గారు వచ్చినా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే, అనవసరంగా తెలుగుదేశం వాళ్ళు జగన్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటారు. ఎంతమంది నిజమండి ఇది? దుష్ప్రచారం చేయడం అని కాదండి. ఇప్పుడు ఏ యాక్ట్ వచ్చినా సరే అందులో కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కాన్స్ ఉంటాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ రైతులకు సంబంధించినటువంటి చట్టాలు వచ్చినప్పుడు కూడా మేము చాలా క్లియర్ గా చెప్పాము, అందులో అమెండ్మెంట్స్ రావాల్సినటువంటి అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ గా చెప్పిందా చెప్పలేదు ఆ రోజున. సో ప్రజలకు అనుగుణంగా ఏ నిర్ణయం ఎవరు చేసినా సరే మేము దానికి సపోర్ట్ చేస్తాం. కానీ ప్రజలకి అగేన్స్ట్ గా మీ నిర్ణయాలు ఉంటే మేము మిత్రపక్షాలుగా ఉన్నా సరే విభేదించినటువంటి హిస్టరీ మాది. మేము మిత్రపక్షంగా ఉండి కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఉన్నా సరే విభేదించి బయటకు వచ్చాం ప్రజల కోసం. మేము ప్రజాహితంగా మీరు ఏదైనా చెయ్యకపోతే అని చెప్పి. సో అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే కనుక మాట్లాడితే సింపుల్ గా చెప్తానండి. ఇందులో అసలు బేసికల్ గా ఓనర్షిప్ అనేటువంటిది ఇలా సింపుల్ గా అంటే మనం మనం కళ్ళు మూసి రెప్ప వాల్చి తెరిచే లోపల ఓనర్షిప్ మారిపోతుంది గాయబ్ అన్నట్టుగా. దాని మీద మళ్ళీ మాట్లాడలేము. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 సెంట్ భూమి ఉందనుకున్నామండి. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత నా పేరు మీద ఉన్న భూమి ఉండదు. ఉండనప్పుడు నేను ఎక్కడ పోయి ప్రూవ్ చేసుకోవాలి? నేనే ప్రూవ్ చేసుకోవాలి. నేను పోయి ప్రూవ్ చేసుకోవాలి ఆ సెంట్ భూమి జ్యోత్స్న పేరు మీద ఉంది, నా పేరు మీద ఉన్నాయి ప్రాపర్టీ పేపర్స్ అన్ని అని నేను ప్రూవ్ చేసుకోవాలి. యూజువల్ గా మనం అలాంటిది ఏదైనా ఒక లిటిగేషన్ వస్తే ఎక్కడికి వెళ్తాము? కోర్టుకి వెళ్తాం. లైన్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా కోర్టుకి వెళ్ళేటువంటి ఒక అధికారం కూడా మనకు లేదు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇంకో విషయం, అసలు మనకి ఇప్పుడు నాకు మా తాతగారి నుంచో మా నాన్నగారి నుంచో మా ముత్తాత గారి నుంచో వచ్చినటువంటి ఆస్తి మీద మీ ఆజమాయిషి ఏంటి నాకు అర్థం కాలేదు. అదేం జగన్మోహన్ రెడ్డి తాత ఇవ్వట్లేదు కదా, అదేం రాజారెడ్డి ఇవ్వట్లేదు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇవ్వట్లేదు కదా నాకు. మా తాతగారు మా ముత్తాత గారు మా నాన్నగారు ఇచ్చినటువంటి ఆస్తి కదా నాకు. దాని మీద జగన్మోహన్ రెడ్డి అండ్ ది సో కాల్డ్ పీపుల్ కి ఎక్కడి నుంచి రైట్స్ వస్తాయండి? ఇది ప్రజలు ఇవాళ రోజున ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అంటే నేను ఇంత సింపుల్ గా ఎందుకు చెప్పాను అని అంటే ప్రజలకు అర్థం అవ్వాలి. మన ప్రాపర్టీ మీద ఆల్రెడీ మనకు గుర్తుంటే మొన్న రిజిస్ట్రేషన్స్ అవుతుంటే ప్రతి దగ్గర కూడా దిష్టి బొమ్మ పెడుతున్నాడు. దిష్టి బొమ్మ పెడుతున్నాడు ప్రతి చోట కూడా. దానికి కొంతమంది మేధావులు వచ్చి కూడా మాట్లాడుతున్నారు అయితే తప్పేంటి అని. సో నేనేమంటానంటే ఆ దిష్టి బొమ్మలు పెట్టినప్పుడే అడిగాం మేము, అట్లా ఎట్లా దిష్టి బొమ్మలు పెడతారా నాయన అని. ఇవాళ మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇస్ ఆల్సో ద సేమ్ కదా, అంతే కదా. నీ ప్రాపర్టీని వాళ్ళు తీసేసుకుంటున్నారు, నీకు ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు, నీకు ఇంటిమేషన్ కూడా ఉండదు. నువ్వు వెళ్ళి ఫైట్ చేసి అది నా ప్రాపర్టీ అని చెప్పాలి అంటే ఎక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తావు? దాట్ డస్ నాట్ అలౌ యూ టు కంటెస్ట్. అంటే ఒక రకంగా మన 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 భూముల్ని లాక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మన భూముల్ని మన తాత ముత్తాతలు మనకి ఇచ్చినటువంటి ఆస్తిని జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నాడు. ఎవరిచ్చారు ఆ అధికారం జగన్మోహన్ రెడ్డికి లాక్కునేంత? ఇది మనం మాట్లాడాలి వాళ్ళ రోజు. సో వీఆర్ క్లియర్లీ స్టేటింగ్. ఇది వరకు కూడా మేము చెప్పాను. ఇంకోటి ఇవాళ కొత్తగా అంటే వీళ్ళ హిపోక్రసీ ఏ లెవెల్లో ఉంటుంది అని అంటే మాకు సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్తున్నాను. ఐ విల్ షో యూ ద వీడియో వేర్ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా ఏం చెప్తాడంటే ఇది నేను తీసుకొచ్చా అంటే వాళ్ళకి ఆ ప్రతిదానికి ఏమంటారంటే రంగుల పిచ్చోడు కదా, ఆ రంగులు వేసుకునే అబ్సెషన్ ఉన్నట్టుగా ఎవడేం చేసినా సరే నేనే తెచ్చా నేనే చేశా అని చెప్పుకునేటువంటి ఒక అబ్సెషన్ ఉంటుంది కదా వాళ్ళకి. అబ్సెషన్ లో భాగంగా నేను ఇది నా ఇది నేనే తీసుకొచ్చాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను తీసుకొచ్చాను అని చెప్పాడా లేదా? ఆ వీడియో మీ దగ్గర కూడా ఉంది కదా. ఇవాళ వచ్చి వీళ్ళందరూ ధర్మాన ప్రసాద్ వీళ్ళందరూ ఏమని మాట్లాడుతున్నారు? అసలు మాకు సంబంధమే లేదు, మేము తీసుకొనే రాను, ఇది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అంటే అసలు ప్రజల్ని ఏమనుకుంటారో నాకు నిజంగా అర్థం కాలేదండి. కాకపోతే ఇది చూస్తే మాత్రం ఒకటి అర్థమవుతుంది మేడం, చంద్రబాబు గారిని నమ్మి రైతులు 33,000 ఎకరాలు ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగేయాల. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక చట్టం తీసుకొస్తానంటే కూడా ప్రజలు అంత భయపడిపోతున్నారు. అంటే మనుషుల మధ్య ఉన్న విశ్వసనీయతకి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. విశ్వసనీయతకి ఒక ఎగ్జాంపుల్, దాంతో పాటుగా ఒక మనిషి వెనక ఉన్నటువంటి ఒక హిస్టరీ అండి. చంద్రబాబు నాయుడు గారి వెనక ఏం హిస్టరీ ఉంది సార్? మీలాంటి నాలాంటి ఎంతో మంది యువతకి ఉద్యోగ కల్పన చేసినటువంటి ఒక హిస్టరీ ఉంది. రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలోకి తీసుకెళ్ళినటువంటి ఒక హిస్టరీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ లాంటి ఒక నగరానికి ఒక రికగ్నిషన్ తీసుకొచ్చినటువంటి ఒక హిస్టరీ ఉంది. ఒక సెక్టర్ని అంటే ఐటీ సెక్టర్ని ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేసి ఎన్నో 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 వేల మందికి ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి ఒక హిస్టరీ ఉంది. అది
రైతులకి బ్రహ్మాండంగా ఒక మంచి సదుపాయాల్ని కల్పించినటువంటి హిస్టరీ ఉంది ఆయనకి. ఆడబిడ్డలకి అండగా నిలబడినటువంటి ఒక హిస్టరీ ఉంది. ఆడబిడ్డల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేసినటువంటి ఒక హిస్టరీ ఉంది. అలానే మీరు ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఒక బ్రాండ్ అండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఎపిటోమ్ ఆఫ్ సక్సెస్ అండ్ ఆల్సో ఒక ఎపిటోమ్ ఆఫ్ వాట్ యు కాల్ ఒక క్రెడిబిలిటీ. జగన్మోహన్ రెడ్డికి ఏముందండి? 43,000 ఎకరాల 43,000 కోట్ల ఏదైతే దొంగతనం అంటాను నేను దాన్ని ఒక రకంగా అది ఉంది. 12 సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 2 ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఏముంది హిస్టరీ జగన్మోహన్ రెడ్డికి? చెప్పండి మీరు నాకు. 12 సిబిఐ ఛార్జ్ షీట్లు, 2 ఈడీ ఛార్జ్ షీట్లు అండ్ 1,000 కోట్లు అవినీతి సొమ్ము ఏదైతే జమ చేసుకున్నాడో ఇవి కదా జగన్మోహన్ రెడ్డి హిస్టరీ. అధికారంలోకి రాకముందు ఇవే హిస్టరీ అనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఏ రకంగా పీడించచ్చో, ఒక ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ప్రజల్ని ఏ రకంగా పీడించచ్చో అని చేసి చూపించినటువంటి ఒక హిస్టరీ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అని అంటే నిజంగా కూడా మనం ఏం మాట్లాడతాం? వీ టాక్ అబౌట్ హైటెక్ సిటీ, వీ టాక్ అబౌట్ యునో ఏమంటారు అంటే ఐటీ సెక్టర్, వీ టాక్ అబౌట్ జీనోమ్ వ్యాలీ, వీ టాక్ అబౌట్ ఈవెన్ ది కోవిడ్ వ్యాక్సిన్. కోవిడ్ లాంటి ఒక వ్యాక్సిన్ మాట్లాడితే కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే గుర్తొచ్చింది. నిజంగా మాట్లాడితే మనం చంద్రబాబు నాయుడు గారి పేరు అని మనం తలుచుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఐటీ కావచ్చు, లేకపోతే ఫార్మా సెక్టర్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, అమరావతి లాంటి ఒక క్యాపిటల్ కావచ్చు, హైదరాబాద్ లాంటి ఒక క్యాపిటల్ కావచ్చు, పోలవరంని కంప్లీట్ చేసినటువంటి హిస్టరీ కనపడుతుంది, కియా కనపడుతుంది, డ్వాక్రా అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కనపడతాయి, లేకపోతే పట్టిసీమ ఏదైతే ఆయన బ్రహ్మాండంగా కంప్లీట్ చేశారో విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఇలా ఇవన్నీ గుర్తొస్తాయి చంద్రబాబు నాయుడు గారు అంటే. మీరు ఇందాక అన్నటువంటి విలువలు, విశ్వసనీయత, ఆ పదాలు గుర్తొస్తాయి చంద్రబాబు నాయుడు గారు అంటే. జగన్మోహన్ రెడ్డి అంటే ఏం గుర్తొస్తుందండి? ప్రజావేదిక కూల్చివేత గుర్తొస్తుంది, అన్నా క్యాంటీన్ల కూల్చివేత గుర్తొస్తుంది, కల్తీ మద్యం గుర్తొస్తుంది, మన వాట్ ఇస్ దట్ అన్నమయ్య ప్రాజెక్ట్ ఏదైతే కొట్టుకుపోయింది చూసారా, దానికి కనీసం గేట్ల గ్రీజ్ రాయాలనేటువంటి ఒక దౌర్భాగ్యపై ముఖ్యమంత్రి అని గుర్తొస్తుంది, కోడికత్తి గుర్తొస్తుంది, కోడికత్తి 2.0 గుర్తొస్తుంది, ఏదైతే వాళ్ళ సొంత బాబాయిని చంపుకున్నాడు అనేటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అవి గుర్తొస్తాయి, అప్పులు గుర్తొస్తాయి, తాకట్టు పెట్టడం గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు గుర్తొచ్చే సెక్రటేరియట్ కట్టినటువంటి మహానుభావుడు అని గుర్తొస్తాడు. జగన్మోహన్ రెడ్డి అంటే మనకు గుర్తొచ్చే సెక్రటేరియట్, చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి సెక్రటేరియట్ తాకట్టు పెట్టినటువంటి మహానుభావుడు అని గుర్తొస్తాడు. ఇంతే కదండి. సో చంద్రబాబు నాయుడు గారు అంటే మనకి అభివృద్ధి, సంక్షేమం రెండు గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి అంటే మనకి ఏం గుర్తొస్తుందండి? విధ్వంసం గుర్తొస్తుంది, అరాచకం గుర్తొస్తుంది. సో ఇలా దెర్ ఇస్ అ స్టాంచ్ ఏమంటారు అని అంటే డిఫరెన్సియేషన్ అంటే. సో డెఫినెట్ గా ఈజ్ నోవేర్ నియర్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇవాళ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో అయితే ఉందో ఆ రీజన్ అది అంటే నేను ఇది చాలా సందర్భాల్లో చెప్పాను. నాకేం జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్ గా ఏమి నాకేం రైవలరీ లేదండి. ఆయనతో నాకేమి పొలం పంచాయతీ లేదు, గట్టు పంచాయతీ లేదు, ఇంకేమీ లేదు. కానీ పాలకులుగా ఎవరు ఉండాలి అనేటువంటి దానికి ఒక నిర్వచనం ఉంటుంది. పాలకులుగా ప్రజలకి మంచి చేసేటువంటి వాళ్ళు ఉండాలి, ఒక అభివృద్ధి గురించి ఆకాంక్షించేటువంటి వాళ్ళు ఉండాలి, ప్రజలకి నేను ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక తపన కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. కానీ పాలకులుగా ఎప్పుడు కూడా నేరస్తులు, లేకపోతే ఆర్థిక నేరస్తులు, లేకపోతే తప్పులు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు పాలకులుగా ఉండకూడదు. పాలకులుగా అలాంటి వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితుల్లో అయితే ఉందో మనం గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాము, అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. డెఫినెట్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోకి వచ్చేదానికి ఏంటంటే అండి, వాళ్ళు ఓపెన్ చేసేది ఏంటంటే ఇది దాన్ని ఏమంటారు, వివాదమైన అంశాలు అనమాట. అంటే డిస్ప్యూట్ రిజిస్టర్ అని ఓపెన్ చేస్తారంట. సో డిస్ప్యూట్ రిజిస్టర్ ఓపెన్ చేసినప్పుడు మీ ల్యాండ్ మీద నేను డిస్ప్యూట్ పెడతాను, నా ల్యాండ్ మీద మీరు డిస్ప్యూట్ పెడతారు. సో ఎస్పెషల్లీ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం, కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, అది ఏ పక్షమైనా, అధికార పక్షమైనా లేకపోతే విపక్షమైనా సరే, వాళ్ళంతా కూడా ఎంతమంది ల్యాండ్ గ్రాబింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో డెఫినెట్గా ప్రభుత్వం అండ గనక ఉంటే మాత్రం దీన్ని మన ఆస్తులన్నీ లాక్ వేసుకుంటారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో డెఫినెట్గా అందుకే చాలా మంది ఇంత భయపడటానికి కూడా అది కారణం అనమాట. అది నేను ఇందాక నుంచి మీకు అదే చెప్పాను. సింపుల్ యాక్ట్ అది. సింపుల్ గా ఏంటి అని అంటే నాకున్నటువంటి ఆస్తి మీద ప్రభుత్వం హక్కు చెలాయించడం ఏంటి, అంతే కదండి. ఇప్పుడు నేనున్నాను, నేను ఇందాక చెప్పినట్టుగా నాకు ఒక సెంట్ భూమో లేకపోతే ఎకరం భూమో ఉందనుకోండి, ఉన్నప్పుడు దానికి సంబంధించి ఏదైనా వెదర్ ఇట్ ఇస్ డిస్ప్యూటెడ్ ఆర్ అన్డిస్ప్యూటెడ్, లెట్స్ అస్యూమ్ ఈవెన్ ఇఫ్ ద అదర్ కేస్ ఆల్సో, కానీ ప్రభుత్వం దాని మీద ఒక హక్కు జమాయించాలి అని అనుకున్నప్పుడు ఐ హ్యావ్ నో రిప్రైజ్. నా భయం అది. నేను ప్రజలకు కూడా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే డిస్ప్యూట్స్ ఉంటాయా ఇంకోటా అనేటువంటిది ఒక క్షణం పక్కన పెడితే దాని నుంచి బయటపడడానికి నాకు మార్గం లేదు.
అవును. నా నా ఆస్తి నాది అని చూపించుకోవడానికి నాకు మార్గం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు నాకు ఏమన్నా పంచాయతీ ఉందనుకోండి, ఉమ్. కోర్టుకి వెళ్ళి తేల్చుకోండి అంటారు. కానీ ఈ యాక్ట్ ప్రకారంగా మనం కోర్టుకి వెళ్ళడానికి కూడా లేదు. సో అవును. ఎక్కడికి వెళ్తారు? యా. ఎక్కడికి వెళ్తారు? సాధారణ ప్రజలు ఒక సెంటు భూమి గురించే హత్యలు జరిగినటువంటి రోజులు కూడా చూసామండి మనం. అవును. అలాంటిది ఇవాళ రోజున నా నా ఆస్తి నాకు తెచ్చుకోవడానికి కూడా నేను, నాకంటూ ఒక రిప్రైవ్ లేదు, నాకంటూ ఒక ఒక ఆ, ఇది లేదనమాట, నా చేతుల్లో ఏం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఈ ఐ థింక్ ఇది వాళ్ళు చాలా ముందరే ప్లాన్ చేశారండి ఇది. అవును. ఎందుకంటే వాంటెడ్ టు టేక్ హోల్డ్ ఆఫ్ ఆల్ ది, మీరు అన్నట్టుగా చాలా ఇ- మటుకు ఇప్పుడు వైజాగ్ ఇట్స్ ఇది బెస్ట్ ఇ- ఎగ్జాంపుల్. ఇది ఇప్పటి నుంచి కాదండి. అంటే జగన్మోహన్ రెడ్డి కనుక కనుక మనం చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని 2009 నుంచి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారనమాట. ఎస్. వాళ్ళు 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనతో పాటు పోయినసారి కొంతమంది పోటీ చేసిన ఎంపీలు ఉన్నారనమాట కృష్ణా జిల్లాలో. సో వాళ్ళందరూ కలిసి దీన్ని ఒక పెద్ద ప్రాజెక్ట్గా చేశారనమాట. ఎక్కడెక్కడ ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉన్నాయి, అన్ని వాళ్ళు పెట్టుకున్నారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ టైం ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనమాట. నేను ఏమంటున్నా అంటే వైజాగ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. 5 సంవత్సరాల్లో వాళ్ళు అది వైజాగ్ లో చేశారు. మీరు అవును. మీరు 2009 నుంచి నేను లేటెస్ట్ గా చెప్తున్నా మీకు. ఉహు. 5 సంవత్సరాలుగా మీరు వైజాగ్ లో ఏ డిస్ప్యూటెడ్ ల్యాండ్ అన్నా తీసుకోండి, లేకపోతే ఏ ఓపెన్ ల్యాండ్ అన్నా తీసుకోండి, అవుట్ రైట్ గా దే హ్యావ్ డన్ ఇట్. అవుట్ రైట్ గా. సో ఇవాళ యాక్ట్ వచ్చింది రాలేదు అనేటువంటిది పక్కన పెడితే మనం, దే హ్యావ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ది యాక్ట్. అందుకే ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో కబ్జా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మనుషులు, కబ్జా చేస్తున్నారని చెప్తే తెలుగుదేశం వాళ్ళు దొంగ మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. ఐ విల్ షో యూ విత్ ప్రూఫ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వైజాగ్. అవును. ఎందుకు ఈ రోజు ఇవాళ అసలు ఇవాళ ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే దాన్ని రాష్ట్రం మొత్తం అఫీషియల్ చేస్తున్నాడు. మొన్నటి వరకు అనఫీషియల్ గా చేశాడు. ఆ విజయసాయి రెడ్డి ఇంకోడో 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 ఎవడో చేసుకునేవాడు దాన్ని. ఇవాళ ఏం చేస్తున్నారంటే దాన్ని కంప్లీట్ గా అఫీషియల్ చేసేసారు. అండ్ ఇవాళ దాని వల్ల నష్టపోయేది ఎవరు అని అంటే రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్నపాటి ఊర్లలో మనకు ముత్తాతల నుంచి తాతల నుంచి వచ్చినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, ఆ అంటే హైయర్ ప్రాపర్టీస్ వాట్ వి కాల్, వాటికి సంబంధించి కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్స్ ఉండవు, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్నపాటి డిస్ప్యూట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అలాంటి సందర్భాల్లో. వాటినన్నిటినీ వాటి రోజున కంప్లీట్ గా వాళ్ళ ఆధీనంలోకి తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. యా. అండ్ వీఆర్ అపోజింగ్. ఎందుకనంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భూముల మీద జగన్మోహన్ రెడ్డి కన్నేశాడు ఇవాళ రోజున. 5 సంవత్సరాలుగా వాళ్ళని పీడించుకొని తింటున్నాడు. 5 సంవత్సరాలుగా చాలా సందర్భాల్లో చాలా నేను వైజాగ్ ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే తీసుకున్నాను మీకు, కానీ చాలా చోట్ల ఇట్ హాస్ హ్యాపెండ్. సో ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటిది కనుక అంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మనం ఓటేస్తే ఏం జరుగుతుందంటే అయిపోయింది. మొన్నటి వరకు సెక్రటేరియటో ఇంకోటో ఇంకోటోనో తాకట్టు పెట్టాడు. రేపొద్దున మీ ఆస్తి నా ఆస్తి కూడా తీసుకుపోయి తాకట్టు పెట్టుకుని అప్పులు తెచ్చుకుంటాడు. యా. ప్రజల్ని బానిసలు అప్పుడు చేయబోతున్నాడు అంతే. ఆల్రెడీ చేస్తున్నాడండి. అదే. సో ఉమ్. ఆయన ఉద్దేశం ఏంటిది? నేను 10 రూపాయలు ఇస్తాను, నువ్వు కాంగు ఉండు అంతే, నువ్వు ఎత్తద్దు, నోరెత్తద్దు, ఏమెత్తద్దు, నోరు ముసుగు కూర్చోవాలి, నేను ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని నువ్వు బతుకు అంతే. 10 రూపాయల్లో ఎవడు ఏం బతకగలుగుతాడు? 18,000 ఇస్తాను, 15,000 ఇస్తాను సంవత్సరానికి అంటున్నాడు. 18,000లో మీరు సంవత్సరం అంతా బతకగలుగుతారా? 10,000లో మీరు సంవత్సరం అంతా బతకగలుగుతారా? కానీ ఈ సంవత్సరం పాటు వాళ్ళు ఏం చెయ్యాలి, ఏ రకంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, వాళ్ళకి ఏ రకంగా మనం వాళ్ళ బిజినెస్లలో కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కుల వృత్తుల్లో కావచ్చు, ఏ రకంగా మనం సపోర్ట్ చేయాలి, ఏమీ లేదు. ఆదరణ లాంటి పథకాన్ని తీసేస్తాడు. మనిషా లేకపోతే నిజంగా ఏంటో నాకు అర్థం కాలేదు. ఎవరైనా సరే అలాంటి పథకాలను తీసేస్తారా? సరే అన్నా క్యాంటీన్నే ఎత్తేసినటువంటి వ్యక్తి అవి చేయడానికి మనం అనుకోవడం మన పిచ్చితనమేమో ఒక రకంగా. నిజంగా ఇవాళ రోజున మా మా ప్రభుత్వ హయాంలో అంటే నేనేదో తెలుగుదేశం కూడా, మా ప్రభుత్వ హయాంలో కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళని మేము చాలా క్లియర్ గా వాళ్ళ పనిముట్లు ఇవ్వడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, బ్రాహ్మణ కార్పొరేషన్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి అనుక్షణం కూడా ఏం కావాలి, వాళ్ళని ఎట్లా అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత వరకు కూడా పేదవాడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకున్నటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా బ్రాహ్మణుల విషయంలో కావచ్చు, అంటే ఇన్ఫాక్ట్ ఎవరైనా నేను ఐఎమ్ జస్ట్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. అలా చేస్తే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత అన్ని పథకాలను ఎత్తేసాడు. విదేశీ విద్య ఎవరికేం అన్యాయం చేస్తుందండి? పిల్లలు పాపం బయటికి వెళ్ళి చదువుకొని వాళ్ళు బాగుపడి వాళ్ళ కుటుంబాల్ని బాగుపరిచి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే, ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేస్తే దాన్ని కూల్చేశాడు ఇవాళ.
మా ప్రభుత్వ హయాంలో 4,900 మంది పైచిలకు పిల్లలకి మేము విదేశీ విద్య ఇచ్చాం. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాలు అసలు విదేశీ విద్యనే లేదు. తర్వాత ఏం చేశాడు? మొత్తం గిల్లి గిచ్చి గిచ్చి నిక్కి నీలిగి 120 మందికో ఎంతమందికో ఇచ్చాడు. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు ప్రజల్ని ఈ విధంగా పీడించుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? Yeah. పిల్లల చదువు విషయంలో ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తారండి? పిల్లల చదువు వాళ్ళేమని న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డికి? బయట దేశాలకు వెళ్ళి చదువుకొని వాళ్ళు బాగుపడి రాష్ట్ర ఖజానానే కదా వాళ్ళు ఇంకా కూడా బాగుపరిచేది. వాళ్ళ తల్లిదండ్రులను బాగుపరుస్తున్నారు కదా. ఆ పిల్లల మీద ఎందుకు కక్ష జగన్మోహన్ రెడ్డికి? అందున మాక్సిమం గా పాపం ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే దాని నుంచి Suffer ఎక్కువగా అవుతున్నారు. అవును. ఇది పొందేవారు. అంటే నేను ఎందుకు ఈ పాయింట్ తీసుకొచ్చానంటే, నేను చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్పీచెస్ విన్నప్పుడు అదేదో అది రిథమిక్ గా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని తీసుకొస్తాడు. నా 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 అంటే అబ్బో నా నా అని అంటుండు. నిజంగా కూడా చాలా ప్రేమ చూపిస్తాడేమో అనుకున్నాను నేను. కానీ తర్వాత ఏమర్థమైంది అని అంటే, వాళ్ళని తన కాళ్ళ కింద పెట్టుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి. నిజంగా కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అలానే చూస్తున్నాడు, ఎంపీలని అలా చూస్తున్నాడు, అందరినీ అలానే చూస్తున్నాడు. కానీ ప్రజల మీద, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద, మహిళల మీద ఇంత కక్ష జగన్మోహన్ రెడ్డికి ఉందని మాత్రం ఈ 5 సంవత్సరాల్లోనే అర్థమైంది.